గెలిచారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. లేబర్కి ఏమీ చేయలేదండి, లేబర్కి ఏమీ చేయలేదు. గంట తిరిగి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అంతే. ఇక్కడికి రాలేదబ్బా, ఈ ఊరు రాలేదు. ఊరు రాలేదు. గొలపోలు తిరిగి గొలపోలు వచ్చి గంట 2 గంటలు ఉండి ఒక పూట స్పెండ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అయితే ఇలా ఊర్లోకి వచ్చి ప్రజలకు ఏమైంది, ఏం జరిగింది, ములుగుపోరా ఉన్నారా, తిన్నారా, మాట లేదు. ఈ మాదాపట్నం గ్రామంలోనికి వైఎస్ జగన్ గారు వచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఆయన రావడం? పేదల మనిషి మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని పోషించారు. మరి ఎందుకు మీరు జగన్ గారు ఓటు? ఎవరు ఎక్కడ చేశారో మాకు ఓటు చాలా మేలు చేశారండి. మాకైతే తిన్న ఎదలు మర్చిపోయామండి మేము. మరి మీరు తినేసి ఓట్లు కల్పించుకోలేకపోయామండి జగనన్నని. ఎంతో మోసం చేస్తామండి, ఇవాళ ఎంతో బాధపడుతున్నామండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ గెలిపించుకున్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన 4 మంత్రి పదవులు చేస్తున్నారు, మీకు అందుబాటులో లేకన్నా పోయండి, ఏమీ లేదండి. మీ ఊరికి అందుబాటులో ఏమీ లేదండి, అందుబాటులో కూడా లేదండి. అందులో ముడిపోయామండి. జగన్ ఇచ్చిన ఏ లోటు లేదండి, అన్ని ఇబ్బంది వచ్చినాయండి. ఏ సుఖం లేదండి, ఎన్ని నీటిలో మొలిపోయి ఉన్నాం, ఎట్లా ఇట్లా సుఖం లేదండి. పిల్లలు బాధపడుతున్నారు, పెద్దోళ్ళు బాధపడుతుంది, అన్నిట్లు బాధపడుతున్నామండి. అతను అన్ని ఏ సుఖం ఏ లోటు లేదండి. ఆయన ఎప్పుడైతే లేడో అప్పుడే మాకు లోటు వచ్చేసిందండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మీకు అన్ని విధాలుగా పిల్లలకి పెద్దోళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏ సౌకర్యం లేదండి. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి, ఏమి లేదండి. అన్నారు కానీ అతను పని దాకా అన్నారండి, మాకు ఏ లోటు ఏ సౌకర్యం చూపించలేదండి. ఎలా ఉంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. గత 4 నెలల నుంచి అయితే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ 4 నెలల్లో ఈ యొక్క కొత్త పార్టీ వచ్చాక నా అమ్మఒడి అన్నది ఆగిపోయిందండి. కాలేజ్ నా సొంత డబ్బులతో కట్టుకున్నాను. ఇంట్లో కూడా చాలా ఫేస్ చేస్తున్నాను నేను. మాకంటూ డబ్బులు అన్ని అంటే జగన్ ద్వారానే అన్ని అని మాకు ఈ ఊళ్ళో ఎవ్వరు సహాయం చేయలేదండి. మాకు జగనే కావాలండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు కదా, మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు, ఆయన అందుబాటులో ఉండలేదా? ఆయన అసలు ఈ ఊరు చూడడం కూడా రాలేదండి. అక్కడెక్కడికో చూడడానికి వెళ్ళి రోడ్డు మీద దిగారు అంతేనండి. మా కోసం జగన్ మా ముందుకు వచ్చారండి, మాతో ఇంతసేపు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ అయితే మాతో 5 నిమిషాలు కూడా లేరండి. జై జగన్. ఏం పేరు నీ పేరు? నా పేరు హెర్మోని. మీరు ఎండపిల్లో ఉన్నారు, ఇక్కడికి జగన్ గారు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఏంది చూడాలనుకుంటున్నారు జగన్ గారు? మీ సమస్యలు చెప్పడానికి? మా సమస్యలు చెప్పండి. మాకు శుభ్రం, మాకు అన్ని మునిగిపోయినాయండి. మాకు తినడానికి నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. శుభ్రం సేలు అన్ని మునిగిపోయినాయండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని మొత్తం ఇల్లు సగం కొట్టుకుపోయి మేము చాలా రోజులు బాగా తినడానికి. మీరు అంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మీరు గెలిపించుకున్నారు, మాకు ఎంత చూడడానికి వచ్చారా పోయారు, ఏం చేశారండి? ఏమి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు రాలేదు, కొంచెం జనం వచ్చి చూసిపోయారు, 2 రోజులు భోజనం పెట్టారు అంతే, ఇంకేమి లేదండి. మరి అంతే. మీ సమస్యలు తెలుసుకోలేదు లేదండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మీకు ఏ మాత్రం అందుబాటులో ఉండలేదా? మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు కదా, మీకు అందుబాటులో లేరా? అంటారు మీరు అందరూ ఓట్లు వేస్తే మా రూపాయలు ఇంకా చంటి పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు, అందుకని మీరు లేడీస్ హాస్పిటల్ కొందరు వేసారు అనుకున్నాం. ఇంకా ఏమీ లేదు బాబు, లేదండి. జగన్ గారు బాగా చేశారు, మీకు చేశారండి బాబు, చేశారు, బాగా చేశాడు, బాగా చేశారు. మీరు ఓట్లు వేసారు, ఓట్లు ఏమయ్యో మీకు తెలియదండి, తెలియదు. మరి మాకు తెలియదండి బాబు, మేమేమి లేదు, తిన్నవాళ్ళు లేదు అనవండి బాబు. మీరందరూ ఓట్లు వేసాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి?
ఊర్లో ఏ సమస్య? చెప్పమ్మా, ఏ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మగవాళ్ళకి ఏమీ లేవండి, పనులు లేవు. ఆడవాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది, పనులు గట్ల లేవండి. ఆయన పరిపాలన బాగుండేదండి, మాకు చాలా బాగుండేదండి. మన జగన్ పరిపాలన బాగుండేదండి. ఇప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ గెలిచారు కానీ మా ఊరు చూడనా కూడా రాలేదండి. పరిపాలన మేము గెలిపించలేదండి, మాకు ఓటు పడేలేము, మేము ఎవరు ఓట్లు వేయలేదండి. మేము పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయలేదండి, జగన్ గారికే ఓట్లు వేసాం మేము. మీకు ఓట్లు వేయలేదని పనులు చేయట్లేదు అంటారా ఏంటి? ఏమండి అవన్నీ మాకేం తెలియదండి, అవన్నీ మీకే తెలియాలి. మేము పక్క జగన్ కి వేసామండి, మేము పవన్ కళ్యాణ్ చెప్పమ్మా, జగన్ గారు వేసామండి, అన్ని జగన్ కే వేసామండి. మీరందరూ జగన్ వేసారా? వేసామండి. కానీ జగన్ గారిని ఎందుకు ఓడించారు? మేము ఏడు అయితే వేసాం కానీ మాకేం తెలుసండి, ఓట్లు ఏమై అంటారు? ఏమైపోయాయి మాకు తెలియదండి, ఓట్లు ఏమైపోయి మాకు తెలియదండి. పెట్టిదాకా ఉండాలి కదా, గిన్నెలను పెట్టారు మరి తినేదాకా చెప్పాలి కదా. మేము వేసాం, వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, అంతే అండి. చెప్పండి అమ్మా, మీకు సమస్యలు మీ ఊర్లో పిల్లలకి అమ్మఒడి ఎత్తన్నారు, అయ్యేది ఓటు వేసామండి. చదువుకున్న పిల్లలు ఆ జాబు లేదు, ఏమీ లేదండి, అలాగే ఉన్నారు. కూలి పని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇచ్చారా మీకు? బాబు 20 లక్షల ఉద్యోగాలు ఏమీ లేవు, ఏమీ లేవు. ఇప్పటికి ఇంకా ఆయన బాగా కాపాడలేదు బాబు. మా కుర్రోళ్ళకి చదువు